చెప్పండి. నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ జంక్షన్ లో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశారు. అయితే వాళ్ళ బాబాయ్ హత్య జరిగినా కానీ ఎటువంటి ధర్నాలు కానీ ఎటువంటి ఇది చేయలేదు అని ఈ యొక్క ధర్నాని ఎలా చూస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారో 11 సీట్లకు పరిమితం చేశారో ఒక్కసారి మైండ్ బ్లాక్ అయ్యి మెంటల్గా ఎఫెక్ట్ అయ్యి ఈరోజు ఏం చేయలేని పరిస్థితుల్లో గతంలో ఆయన చేసినటువంటి ఏదైతే దౌర్జన్యం, దహనకాండ, దుర్మార్గం, ఏదైతే దోపిడీ ఇవన్నీ ఉన్నాయో ఆయన ఈరోజు ఆ రోజు చేయాల్సిన పరిస్థితుల్లో ఈరోజు చేస్తా ఉన్నాడు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఈ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ఎఫ్ఐఆర్లు కూడా శాసించేది వైఎస్ఆర్సీపీ నాయకులు. పోలీసులు శాసించారు, పోలీసు అధికారులు కొట్టారు, రెవెన్యూ అధికారులు కొట్టారు. ఎక్కడా కూడా ఏ అధికారి కూడా పనిచేయకుండా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆ రోజు చేయాల్సినటువంటి ధర్నా ఈరోజు ఈ రాష్ట్రంలో మంచి చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు మంచి చేస్తున్నటువంటి పరిస్థితితో ప్రజలందరికి దగ్గర అయ్యి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఆ రోజు చేయాల్సినటువంటి ధర్నా, ఆ రోజు వాళ్ళ బాబాయ్ చనిపోతే ధర్నా చేశాడా? ఇద్దరు వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు కూడా అయ్యా మా నాన్న చంపారు ఎవరో చెప్పండి ధర్నా చేయాలిగా మీరు. అదేవిధంగా అనంతబాబు విషయంలో ధర్నా చేయాలి కదా, సుధాకర్ గారి విషయంలో ధర్నా చేయాలి కదా. అనేక మంది ఈ యొక్క రాష్ట్రంలో మర్డర్లు అయితే ఆ రోజు ఎందుకు మీరు ధర్నా చేయలేదు? ఈ రోజు మీ యొక్క రాజకీయ మనుగడ కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారంటే మీరు ఏ యొక్క పార్టీలతో మీరు బాబోతా ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ మీరు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ అడుగుతూ ఉంది. అదేవిధంగా మీ యొక్క ఉనికి కోసం ఈరోజు ఢిల్లీలో పోయి పనిచేసినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారండి, బీజేపీ గారండి, వీళ్ళందరూ ఏదైనా ధర్నా చేసినా కానీ ఎక్కడికైనా ఏదో కార్యక్రమం చేపెడితే హౌస్ అరెస్ట్ చేపడతారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ధర్నా చేస్తున్నా కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం అడిగారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేక మంది అమాయకుల మీద కేసులు పెట్టారు. ఈవెన్ జిల్లా అధ్యక్షుడిగా ఆ రోజుల్లో నేను ఉన్నప్పుడు నా మీద కూడా ఈ యొక్క నెల్లూరు టౌన్లో 10 కేసులు పెట్టారు. ప్రజల కోసం నిలబడ్డాం మేము. మా జగన్మోహన్ రెడ్డి మనుషుల్లా మర్డర్లు చేయాల, మానభంగాలు చేయాల, దోపిడీ చేయాల, దుర్మార్గం చేయాల, కానీ ఆ రోజు కేసులు పెట్టారు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిపాలన మీద ఆయన ధర్నా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆ రోజు మనం చూస్తూ ఉంటే ఎక్కడ కూడా దౌర్జన్యం తప్ప ఒక ఎంపీని కొట్టించారు, ఒక ఎంపీని కొట్టేసారు. హాస్పిటల్ తీసుకుంటే అక్కడ కూడా మీరు మీ యొక్క అధికార దుర్వినియోగంతో ఏ విధంగా చేశారో తెలియదా? ఈరోజు మీరు పోయి ధర్నా చేస్తున్నారు. మీ వాళ్ళు మిమ్మల్ని ఆ రోజు మీరు ఏదైతే క్రియేట్ చేశారో ఈరోజు అది వాళ్ళే మీ వాళ్ళే ఈరోజు కొట్టుకొని చస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల దీనికి సమాధానం మీరే చెప్పాలి. మీరు అసలు ఏ పార్టీలో ఉన్నారో, మీరు ఏ పార్టీతో పోబోతున్నారో అనేది కూడా క్లారిటీ ప్రజలకు ఇవ్వాలని కోరుతున్నాను. ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి వెళ్ళిపోయారని చెప్తున్నారు. దాని మీద మీ స్పందన ఏమిటి? నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, నీ మనుగడ కోసం ఆయన చెప్తా ఉంటాడు సింహం సింగిల్గా వస్తుందని మంత్రులందరూ కూడా చెప్పారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పారు. సింహం కాదు, అది సింహం కాదు, పిల్లితో కూడా పోల్చకూడదు. అందువల్ల ఏంటంటే ఆ రోజు కూడా అదే చెప్పాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఏ పార్టీతో పోతున్నావు? నువ్వు క్లారిటీ ప్రజలకి, నీ యొక్క మనుగడ కోసమా, నీ భయం కోసమా, నువ్వు చేసిన హత్యల కోసమా, నువ్వు చేసిన దోపిడీ కోసమా, నువ్వు దోచుకున్న డబ్బు కోసమా ఈరోజు వేరే పార్టీలో వైపు చూస్తున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నావు. అదేవిధంగా ఆయన మీద ఉన్న కేసులన్నీ కూడా, ఏదైతే కోర్టులో పెండింగ్ ఉన్న కేసులన్నీ కూడా వెంటనే ఎంక్వైరీ చేయాలి. వెంటనే ఎంక్వైరీ చేసి త్వరగా ఆయనకు శిక్ష పడే విధంగా అవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతుంది. అసెంబ్లీలో ఏ శాఖ చూసుకున్నా కానీ తప్పుదవ బట్టి ఉంది. అయితే నిన్న మద్యం గురించి తీసుకుంటే శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. దీని మీద ఏమంటారు? నేను ఒకే విషయం చెప్తా ఉన్నా. ఈరోజు ఈ ప్రాంతంలో మనం చూస్తే చిన్న బడ్డీ కొట్లో కూడా డిజిటల్ కరెన్సీ జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రాందీ షాపుల్లో మనీ ట్రాన్సాక్షన్స్ పెట్టాడు, డైరెక్ట్ పెట్టాడు. 1,00,000 కోట్లు జరిగితే ట్రాన్సాక్షను, దాంట్లో ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందో ప్రభుత్వం కూడా లెక్కలు దిగిపోతుంది. దాని మీద సిఐడి కూడా ఎంక్వైరీ స్వాగతిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. అందరూ కూడా క్రమశిక్షణతో ఉన్నటువంటి పరిస్థితి. అందరూ కలిసిమెలిసి ఈరోజు ఈ యొక్క రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనకనెట్టిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు
మంచి చేయబోతా ఉందని చెప్పి ఈరోజు రాజధాని కూడా డెవలప్ చేయబోతుందని చెప్పి తెలియజేస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం ఇవ్వలేదని చెప్పేసి కోర్టుకి ఆశ్రయించారు. దీని మీద ఏమంటారు అసలు? జగన్మోహన్ రెడ్డి నేను ఇందాకే చెప్పా, అతనికి ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది కూడా అర్థం కావట్లేదు. నీకు 11 సీట్లకు పరిమితం చేసినటువంటి ప్రజల్ని నమ్మాలి. నువ్వు ఎంత దుర్మార్గం చేసావో నమ్మాలా. అందువల్ల మళ్ళా నువ్వు ప్రతిపక్ష హోదా కోసం పోతా ఉన్నావు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం లేదు. ఎందుకంటే అతని సెక్యూరిటీ కోసం నేను ఏమైపోతున్నాను, నేను ఈ దోపిడీ అంతా నా డబ్బు అంతా ఎడిపోద్ది, నేను దోసుకుందాం ఎడిపోద్ది అనే ఒక ఆలోచనతోటే ప్రతిపక్షం హోదా అడుగుతా ఉన్నాడు. కానీ కోర్టు కూడా అది ఇవ్వదనుకుంటున్నాం అని చెప్పి తెలియజేస్తుంది. గతంలో వాళ్ళ నాయకులు ఏం చెప్పారంటే మాకు వైసీపీకి ప్రజలు ఆదరించలేదు, హిమాలయాలు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాను అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తారు. దానికి ఏమంటారు? ఆయన అదే పరిస్థితి. మరి హిమాలయాలకు పోతాడో ఎక్కడికి పోతాడో, ప్రజలైతే నిన్ను తిరస్కరించారు. ఇక నువ్వు ఎక్కడ కనిపించవు, ఇంకా 11 సీట్లు కూడా కనిపించవు. అసలు నువ్వు ఏ పార్టీతో పోతావో తెలీదు, ఎక్కడున్నావో తెలీదు. ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు. ఆయన ప్యాలెస్ జీవితం తప్ప, దోపిడీ తప్ప, దుర్మార్గం తప్ప, ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక నెట్టడం తప్ప ఆయన చేసింది ఏం లేదు. నిన్న క్లారిటీగా హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఈ హత్యల మీద చెప్పారు. ఈ యొక్క ప్రభుత్వం మీద అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు ఉన్నాయి. నువ్వు జైలుకు పోయేది వాస్తవం. శాశ్వతమైనటువంటి జైలు జీవితం మీ ఫ్యామిలీ అనుభవించబోతుంది అని చెప్పి తెలియజేస్తుంది. భరత్ గారు, ఒకటి ఇండియా కూటమి అయితే పట్టుమంటకి 2 నెలలు కూడా కాలేదు. అయితే ఆంధ్ర రాష్ట్రానికి వరాల వర్షం అంటే ఎంత బడ్జెట్ అంటే 15,000 కోట్లు రాజధానికి, పోలవరం అయితే పిన్ టు పిన్ మేమే చూసుకుంటామని చెప్పి కేంద్రం చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వం వైసీపీ ఎందుకు తేలేకపోయింది ఇదంతా? ఈరోజు బడ్జెట్ విషయంలో దాదాపు రాజధానికో 15,000 కోట్లు ఇచ్చారు. పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కేటాయించారు. అనేక ప్రాంతాల్లో జిల్లాలని వెనకబడిన జిల్లాలుగా గుర్తించారు. ఈ విధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని 2 నెలల్లోనే గుర్తించి ఈ యొక్క సహకారంతో డబుల్ ఇంజన్ ఈరోజు ముందుకు పోతుంది అభివృద్ధి దిశగా. ఆ రోజు 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన దహనకాండ కాక దుర్మార్గం తప్ప ఏమన్నా అభివృద్ధి జరిగింది? ఒక తట్టెడు మట్టేసావా? రోడ్డు ఏడన్నా వేసావా? ఎక్కడన్నా అభివృద్ధి జరిగింది? ఎక్కడన్నా పరిశ్రమ వచ్చిందా? ఎక్కడన్నా ప్రజలకు మంచి జరిగిందా? నువ్వు డబ్బులు వేయడం, పెన్షన్లు వేయడం, నీకు నచ్చిన వాళ్ళకి వేయడం, నీకు నచ్చిన వాళ్ళకి సంక్షేమ పథకాలు వేయడం తప్ప ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ మీద పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. కానీ పూర్తిగా నీకు జైలు శిక్ష పడాలి. ఈరోజు పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రం ముందుకు పోయే విధంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అందరూ కలిసి ఈరోజు ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే దానికోసం పనిచేస్తున్నటువంటి మనం చూస్తున్న అసెంబ్లీలో ఏ విధంగా చర్చకు కూడా రావట్లే. సిగ్గుండాలి వీళ్ళకి. అసెంబ్లీకి కూడా రాకుండా ధర్నా పేరుతోటి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో నువ్వేం చేసేది? అంతకుముందు చేయొచ్చు కదా నువ్వు ధర్నాలు. మీ బాబాయ్ చనిపోయినప్పుడు ధర్నా చేయొచ్చు కదా. అనంతబాబు డ్రైవర్ని చంపినప్పుడు ధర్నా చేయొచ్చు కదా. సుధాకర్ ధర్నా చేయొచ్చు కదా. ఎంతమంది మర్డర్ చేశారు? ఎంతమంది కావల్లో జరిగినటువంటి హత్యల మీద ధర్నా చేయొచ్చు కదా. కావల్లో పరామర్శించవచ్చు కదా. ఎవరినన్నా ఒక్కరిని పరామర్శించావా? బయటకు వచ్చావా? ఈరోజు ఒక సిఐని కూడా నువ్వు బెదిరించడం జరిగింది. అంటే ఆ రోజు 3 సింహాలు కనిపించలేదు నీకు? కళ్ళు కనిపించలేదు? 3 సింహాలు కనిపినట్లేవా? పోలీసులు నీ 5 సంవత్సరాల్లో 3 సింహాలు ఉండవా? ఈరోజు 3 సింహాలు కనిపించాయా నీకు? ఒక్కసారి ఈ జగన్మోహన్ రెడ్డికి మెంటల్గా ఎఫెక్ట్ అయ్యాడు. ఇతను మెంటల్ హాస్పిటల్కి పంపించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరు తప్పు చేసినా కానీ, కానిస్టేబుల్ తప్పు చేసినా కానీ ఓకే, సీఎం హోదాలో ఉన్న వారు తప్పు చేసినా ఎవరికైనా ఒకే శిక్ష వర్తిస్తుందని చెప్పి గట్టిగా ఇచ్చినట్టున్నారు. ఈరోజు నేను అదే చెప్పాను దాకా, డబుల్ ఇంజిన్ సర్కారు ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళబోతా ఉంది. అందువల్ల ఎవరు తప్పు చేసినా ఒప్పుకునే పరిస్థితి లేదు. అందువల్ల ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలు స్వేచ్ఛగా ఉండే ఆంధ్రప్రదేశ్ ఉండే విధంగా చూస్తూ ఉన్నాం. మేము మళ్ళా కూడా డిమాండ్ చేస్తున్నాం అన్నిటి మీద. ఈరోజు వైన్ మీద సిఐడి వేశారు, హౌసింగ్ మీద వేయాలి, అనేకమైనటువంటి విషయాల మీద ఈరోజు అనేక పథకాలు ఉన్నాయి. వాటి అన్నిటి మీద కూడా, పెన్షన్ల మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఇతను దోచుకున్న డబ్బు అంతా కూడా ప్రజలకు కట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది.